సాయి ప్రకాష్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. అయితే ప్రజెంట్ ఈ మిస్సింగ్ కేస్ మిస్టరీగా మారింది. తమ కుటుంబ సభ్యులను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత కారుతో సహా సాయి ప్రకాష్ అనే యువకుడు అదృశ్యమైనట్టు తెలుస్తుంది. అయితే సాయి ప్రకాష్ ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్నాడు. ఒక కేసులో ప్రధాన సాక్షిగా కూడా సాయి ప్రకాష్ ఉన్నాడు. అయితే ఆ కేసుకి సంబంధించి ఆ కేసులో ఒక ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్ అయ్యాడు. సో ఇదే నేపథ్యంలో సాయి ప్రకాష్పై రెక్కి నిర్వహించి ఆ ఉద్యోగి సాయి ప్రకాష్ని ఏమైనా చేసి ఉంటాడా అనే అనుమానం కూడా బయటకు వస్తుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటి నుంచి వెళ్ళిన సాయి ప్రకాష్ 16వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో సాయి ప్రకాష్ ఫోన్ సిగ్నల్ ఏపీలోని పాలకొల్లులో గుర్తించారు పోలీసులు. సో ఇదే నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే సాయి ప్రకాష్ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళాడు అండ్ ఎప్పటి నుంచి కనిపించట్లేదు, దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు వాళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. మంగళవారం సాయంత్రం మా అబ్బాయి షాప్ అలా బంధువులకి బాగాలేదని కార్లో తీసుకొని వెళ్ళిందండి. 15వ తారీఖు మంగళవారం నైట్ 7 గంటలకు హాస్పిటల్కి చేరింది. 10 గంటలకు వెళ్ళిపోయిందని చెప్పిందండి. అక్కడ నుంచి మా చుట్టాల అబ్బాయికి ఫోన్ చేసి వస్తానని చెప్పినారు. 10:30లోపు 10 నిమిషాలలోనే కనపడకుండా పోయిందండి. ఆ నైట్ నేను ఫోన్ చేస్తే రింగ్ కానీ ఎత్తలేదండి. అప్పటి నుంచే మా అబ్బాయి కనిపించుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే తెలియజేయండి కోరుతున్నానండి. మా అబ్బాయి స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు ఎన్నో పెట్టి ఎక్కడ తెలియదండి. ఇప్పటికి 6 రోజులు అవుతుందండి. దయచేసి మా మనవడు వాళ్ళని పొరపాటు జరిగితే క్షమించి మా మనవాడిని కాసేపు వదిలిపెట్టాలని పాదాభివందనం చేస్తాను. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వేణు లైవ్లో ఉన్నారు. రైట్ వేణు, సాయి ప్రకాష్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. అయితే కారుతో సహా ఒక వ్యక్తి అదృశ్యం అవ్వడం అనేది నిజంగా ఇదొక సస్పెన్స్ లాగా కనిపిస్తుంది. సో ఏంటి పోలీసులు ఏమంటున్నారు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సో సాయి ప్రకాష్కి సంబంధించి ఇంతకు ముందే ప్రమాదం ఉన్నట్లు ఏమన్నా గుర్తించారా? ఏంటి మొత్తం ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే హనుమకొండ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రధానంగా సాయి ప్రకాష్ సంబంధించిన 2 మొబైల్ నెంబర్లు కూడా ఆ రోజు 15వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో తాను ఇంటికి వస్తానని ఇంటి కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆ తర్వాత తన స్నేహితునికి ఫోన్ చేసి స్నేహితుని వద్దకు వస్తాను, ఇక్కడ నిద్రించి మరుసటి రోజు ఉదయం 16వ తేదీ ఉదయం తన ఇంటికి వెంకటపురం వెళ్తాం. దాదాపు 150 కిలోమీటర్ల దూరం కాబట్టి తాను అక్కడి నుంచి హన్మకొండకి తన బంధువులను హాస్పిటల్ కిడ్నీ సెంటర్కి తీసుకురావడము, ఆ తర్వాత టైర్డ్ అయ్యాను ఇక్కడే ఉండి తెల్లారి వెళ్తానని చెప్పడంతో తన స్నేహితుడు కూడా సరే రమ్మని చెప్పాడు. కానీ తన స్నేహితుని ఇంటికి వెళ్ళలేదు, తిరిగి తన ఇంటికి అటు వెంకటపురం కూడా వెళ్ళలేదు. సో మొత్తంగా ఈ క్రమంలో ఆ ఉదయం నుంచి తన తల్లిదండ్రులు ఫోన్లు చేసినా కూడా ఫోన్లు లిఫ్ట్ చేయలేదు. మధ్యాహ్నం అంటే 16వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు ఫోన్లు చేసినా ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, ఆ తర్వాత 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత 2 నెంబర్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. తన స్నేహితులు కానీ తను ఎందుకంటే ఒక కారు కొనుగోలు చేసి తను దాని కిరాయిలకు నడుపుకుంటున్నాడు కాబట్టి ఆ విధంగా ఎవరితోనే కిరాయి వచ్చి బయటికి వెళ్ళిపోయేటువంటి అనుమానంతో కొంతమంది స్నేహితులకు 16వ తేదీ మొత్తం కూడా స్నేహితులకు ఫోన్లు చేసి సమాచారం సేకరించిన ఎక్కడ కూడా తన ఆచూకీ లభించలేదు. సో దీంతో 17వ తేదీన ములుగు వెంకటపురం లోపల పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు పెట్టడానికి దరఖాస్తు ఇవ్వగా ఆయన మిస్ అయింది. హనుమకొండ పిఎస్ పరిధిలో కాబట్టి హనుమకొండలో ఇవ్వాలని చెప్పడంతో 18వ తేదీన తన తమ్ముడు సాయి తేజ హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని మ్యాన్ మిస్సింగ్ సెక్షన్ నమోదు చేసుకుని ప్రస్తుతం తన కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే తన టవర్ లొకేషన్ ఏపీకి వెళ్ళడం, అక్కడ పాలకొల్లు వద్దనే ఆ టవర్ లొకేషన్లు కూడా చూపించడం, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ కావడంతో తను ఎవరైనా కిరాయి కోసం వెళ్ళాడనేటువంటి అనుమానం మొదట పోలీసులు వ్యక్తం చేశారు. కానీ ఒకవేళ కిరాయికి వెళ్లి అంత దూరం వెళ్లాల్సి వస్తే మాత్రం తన కుటుంబ సభ్యులకు కానీ తన సోదరులకు కానీ సమాచారం అందించేవాడనేటువంటి ఒక అనుమానాలు వ్యక్తం. అయితే గత
3 ఏళ్ల క్రితము ములుగు సంబంధించినటువంటి తన బంధువులు వాజేడు మండలంలో ఉంటారు. సో తన బంధువులు ఒక మహిళతో ఒక కానిస్టేబుల్ అనుచితంగా ప్రవర్తించడంతో ఆ విషయం లోపల ఆ మహిళతో కేసు పెట్టించారు. అందులో ఐ విట్నెస్ గా ప్రస్తుతం సాయి ప్రకాష్, మిస్ అయినటువంటి యువకుడు సాయి ప్రకాష్. సో ఈ క్రమంలో ఆ మధ్యవర్తిత్వం కోసం ఆ కానిస్టేబుల్ ప్రయత్నం చేయడం, చివరికి వీళ్ళు ఒప్పుకోకపోవడంతో తనపై సస్పెన్షన్ వేటు పడింది. కొద్ది రోజుల క్రితమే తాను తిరిగి ములుగు ఏరియా లోపల మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఆ కానిస్టేబుల్ ప్రమేయం ఏదైనా ఉంది అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. కానిస్టేబుల్ కూడా నిన్న రాత్రి అదుపులోకి తీసుకొని తనకు సంబంధించినటువంటి టెక్నికల్ డేటా కూడా పూర్తిగా పోలీసులు అయితే విశ్లేషిస్తున్నారు. అయితే ఆ కుటుంబ సభ్యులు కూడా, సో ఈ కేసు దాదాపు సంవత్సరం పాటు కొనసాగింది. ఆ క్రమంలో కానిస్టేబుల్ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా సాయి ప్రకాష్ కూడా పలుమార్లు పిలిచి బెదిరించిన క్రమం లోపల తానే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడు, లేకుంటే కొంతమందికి సుపారీ ఇచ్చి తనను కిడ్నాప్ చేయించినటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తారు. సో దీనిపై పోలీసులు పూర్తి స్థాయి ఆ టెక్నికల్ డేటా అంతా విశ్లేషించిన తర్వాత దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు దాదాపు ఇప్పటికీ తాను మిస్ అయ్యి 4 రోజులు దావస్తుంది. ఇప్పటి వరకు తన ఆచూకీ దొరకపోవడము, స్నేహితుల వద్ద నుంచి కూడా ఎటువంటి సమాచారం రాకపోవడం, అసలు తను వెళ్లిన సంబంధించినటువంటి అంశం, తను వెళ్తున్నటువంటి విషయాన్ని కూడా ఎవరికి చెప్పకపోవడంతో కూడా కుటుంబ సభ్యులైతే తన కుమారుణ్ణి ఎవరు చంపేసి ఉంటారనేటువంటి ఒక భయాందోళనలో కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. ఇక మరోవైపు కొంతమంది తన ఏమన్నా ప్రేమ వ్యవహారం ఉందా, ఎవరితోనైనా వెళ్ళారా, ఎవరి కోసమైనా వెళ్ళారా అనేటువంటి అంశంపై కూడా పోలీసులు అయితే అన్ని కోణాల్లో విచారణ చేసిన తర్వాత తనకు ఎవరితో పరిచయాలు లేవు, యువతులతో విషయం తెలుసుకున్న తర్వాత పక్కగా ఇది తనపై కక్ష పెట్టుకున్నటువంటి వ్యక్తులే తనను కిడ్నాప్ చేసి ఉంటారనేటువంటి ఒక వర్షన్ అయితే ప్రస్తుతం వినిపిస్తుంది. దీనిపై పోలీసులు లోతైన విచారణ దర్యాప్తు చేసిన తర్వాతనే అసలు ఏం జరిగిందనే అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. సయ్యద్, అయితే ములుగు జిల్లాలో ఒక యువకుడు అదృశ్యమయ్యాడు. సాయి ప్రకాష్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. ఇప్పటికే వారం రోజులు అవుతుంది. బంధువులను హనుమకొండలోని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత కారుతో సహా సాయి ప్రకాష్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. అయితే ఇతను ఒక ఎన్జిఓలో, ఒక స్వచ్ఛంద సంస్థ కూడా నడుపుతున్నాడు. అయితే ఒక కేసులో, అంటే ఒక ఉమెన్ని మిస్బిహేవ్ చేసిన ఒక కానిస్టేబుల్ అని చెప్పి ఒక కేసు నడుస్తుంది. అందులో సాయి ప్రకాష్ ఐ విట్నెస్లా ఉన్నాడు. సో ఇప్పుడు ఆ కేసులో ఎవరైతే సస్పెండ్ అయిన ఉద్యోగి ఉన్నారో అతను సాయి ప్రకాష్ని రెక్కి నిర్వహించి అతడే ఏమైనా చేసి ఉంటాడా అనే అనుమానం కూడా బయటకు వస్తుంది. ఈ నెల 15వ తేదీన సాయి ప్రకాష్ ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత 16వ తేదీన రాత్రి 7 గంటలకు అతని ఫోన్ సిగ్నల్ ఏపీలోని పాలకొల్లులో పోలీసులు గుర్తించారు. సో ప్రజెంట్ అయితే ఈ మిస్సింగ్ కేసు అనేది ఒక మిస్టరీగా మారింది. సో పోలీసులు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఎవరిపైన అనుమానాలు ఉన్నాయి అనే నేపథ్యంలో ఈ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే సస్పెండ్ అయ్యాడో అతను ఏమైనా సుపారీ ఇచ్చి సాయి ప్రకాష్ను కిడ్నాప్ చేయించాడా, లేదా ఏమైనా ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఏదైనా కోణం ఉందా అని దానికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో ఇప్పటికీ వారం రోజులు కావస్తుంది. అందుకే ఇదొక మిస్టరీగా మారింది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దయచేసి మా మాడన్న వాళ్ళని పొరపాటు జరిగితే క్షమించి మా మనవాడిని కాసేపు వదిలిపెట్టాలని పాదాభివందనం చేస్తాను. మంగళవారం సాయంత్రం మా భార్య షాప్ కాదు అలా బంధువులకు బాగాలేదని కారులో తీసుకొని వెళ్ళిందండి. 15వ తారీఖు మంగళవారం నైట్ 7 గంటలకు హాస్పిటల్కి చేరింది. 10 గంటలకు వెళ్ళిపోయిందని చెప్పిందండి. అక్కడ నుంచి మా చుట్టాల అబ్బాయికి ఫోన్ చేసి వస్తానని చెప్పిందండి. 10:30లోపు 10 నిమిషాలలోనే కనపడకుండా పోయిందండి. ఆ నైట్ నేను ఫోన్ చేస్తే రింగ్ కానీ ఎత్తలేదండి. అప్పటి నుంచే మా అబ్బాయి కనిపించుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే తెలియజేయండి కోరుతున్నానండి. మా అబ్బాయి స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు ఎన్నో పెట్టి ఎక్కడ తెలియదండి. ఇప్పటికి 10 రోజులు అవుతుందండి.